ములుగు జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వెంకటాపురం బీఆర్ఎస్ నాయకుడు గొడవర్తి నరసింహమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గత కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను దగా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జించి ఈరోజు రాజకీయంగా కూడా మరి బలపడుతూ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ సమక్షంలో ములుగు జిల్లా అభివృద్ధి కోసం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టరు దివాకర టీఎస్ పైన గుడవర్తి నరసింహమూర్తి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇసుక సొసైటీలు, రైతులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మరి ములుగు జిల్లా కలెక్టర్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ములుగు జిల్లాలో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారు. మొక్కజొన్న మల్టీనేషనల్ కంపెనీల చేతిలో మోసపోస్తూ దగాపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దగాపడుతున్నటువంటి రైతులందరి పక్షాన 5-6 నెలల పాటు రైతులతో పాటు సమానంగా పోరాటం చేసి మరి 5 కోట్ల రూపాయలు మరి ఇప్పించినటువంటి దివాకర టీఎస్ గారికి చింజంట మొక్కజొన్న ఆర్గనైజర్ అయినటువంటి గుడవర్తి నరసింహమూర్తి గారు మరి కేటీఆర్ గారి సమక్షంలో వేలాది మంది మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందేలాగా చేసినటువంటి ములుగు జిల్లా కలెక్టర్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ములుగు జిల్లా ప్రాంతంలో దివాకర టీఎస్ కలెక్టర్ గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ములుగు జిల్లాని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళ రైతులు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఆయన దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి కలెక్టర్ గారి పైన మరి ఆర్గనైజర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సరైన చర్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి గిరిజనేతడు. ఇక్కడ 170 చట్టం ఉన్నది. 1917 నుంచి 1970 వరకు భూ బదలాయింపు నిరోధక చట్టం ఉన్నది. నువ్వు ఈ మధ్యకాలంలో 1 దశాబ్దం 2 దశాబ్దాల క్రితంలో వచ్చినటువంటి ఒక వలస గిరిజనేతడు. ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు దారాదత్తం చేసి ఆస్తులు దారాదత్తం చేసేటటువంటి ఈ ఆస్తులన్నీ కానీ ఈ భూములన్నీ కానీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.